ప్రభుత్వ భారత ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రజలకు తీసుకెళ్లడానికి 163వ వారం నిత్య పూలమాల కార్యక్రమం నిర్వహించబడింది. ఈ రోజు ముఖ్య అతిథిగా మామిండ్ల రాహుల్ యాదవ్ ఎన్ఎస్యుఐ మేడ్చల్ మల్కాజ్గిరి విచ్చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాహుల్ యాదవ్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుడిని ప్రతినిత్యం స్మరించుకోవడం చాలా గొప్ప నిర్ణయం. ఈరోజు భారతదేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగం వల్లే అని తెలియజేశారు. ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూస్తోందంటే భారతదేశం యొక్క ప్రజాస్వామిక విలువల వల్లే. ఆ ప్రజాస్వామిక విలువలు అందించింది భారత రాజ్యాంగం అని తెలియజేశారు. ప్రతి వారం ఇలా భారత రాజ్యాంగ పీఠికపై ప్రమాణ స్వీకారం చేయించడం, భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే అని తెలియజేశారు. ఈ విధమైన కార్యక్రమాలతో ప్రజలని చైతన్యపరుస్తున్న ఎం అరుణ్ కుమార్ కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేకల దాస్, కె నరసింహరావు, ఓట్కూరి అశోక్ గౌడ్, ఈరిటం శ్రీనివాస్, అలాగే బనరత్ ప్రసాద్ నాయక్, జి అనిల్ కుమార్, వేమూరి కళ్యాణ్ శ్రీనివాస్, వై వెంకటేశ్వరరావు, సిహెచ్ ఆనంద్, ఈ విష్ణువర్ధన్, డి భరత్ కుమార్, జి సచిన్, ప్రవీణ్, సాయి చరణ్, జె అఖిల్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యం ఏంటంటే ఆ రాజ్యానికి రాజు ఈయననే. ఆ రాజ్యం ఏదైతే రాజ్యానికి వెళ్ళిండో అనంతపురం అని చెప్పేసి ఆ రాజ్యానికి ఈయననే రాజు. కానీ అదే ఆయన రాజ్యంలోనే భిక్షం ఎత్తుకోవడానికి వెళ్ళాడు. అక్కడ చూసిన తన తండ్రి ఎవరైతే తన తండ్రి చూశాడో ఏడ్చుకుంటూ, నీకు ఇదేం పరిస్థితి, నీకు ఒక సామ్రాజ్యానికి రాజు, నువ్వు ఇలా భిక్షం తప్పుకోవడం బట్టి అది భిక్షం ఎత్తుకొని బతకడం ఏంటంటే ఎవరి మాట వినలేదు, తన పుట్టిన కొడుకు మాట వినలేదు, తన భార్య మాట ఎవరి మాట వినకుండా తన సిద్ధాంతం ఏదుందో దాని వైపే నడుచుకుంటూ వెళ్ళాడు కదాక గౌతమ బుద్ధుడు. బుద్ధుడు ప్రపంచమంతా తిరిగే క్రమంలో ఒక పట్టణం వెళ్ళాడు. ఆ పట్టణంలో ఏంటంటే ఇప్పుడు గౌతమ బుద్ధుడు ఏంటంటే ఆహారం సేకరించేవాడే. వాళ్ళు ఎంత దూరం పోయినా వాళ్ళు ఆహారం కోసమే. వాళ్ళ మతాన్ని, బౌద్ధాన్ని అందరికి ప్రజలకు తెలియజేస్తూ వెళ్తున్న క్రమంలో ఒక దగ్గర నివాసంలో ఆగి ఒక దగ్గర భోజనం చేస్తాడు. ఆ భోజనం ఏమైందంటే విషపూరితమైన భోజనం చేయడం ద్వారా దాదాక గౌతమ బుద్ధుడు తన 80 ఏళ్ల వయసులో చనిపోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు అశోక చక్రవర్తి ఎవరైతే ఉన్నారో బుద్ధిజాన్ని ఫోన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ ఈనాటి కార్యక్రమానికి మామిళ్ళ రాహుల్ యాదవ్ గారు ఎన్ఐసి మల్కాజ్గిరి అధ్యక్షుడు, మరి అదేవిధంగా ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ వారు, మరి తోటి నేర్పైన ప్రతి ఒక్కరికి తెలుపుతూ ముఖ్యంగా ప్రతి వారం మనం ఇక్కడ ఒక మహనీయుడు మాట్లాడటం జరుగుతుంది. అదేవిధంగా అంబేద్కర్ ఆలోచన ముందుకు తీసుకుపోవడానికి కోసము మరి ప్రతి వారము ఈ పూలమాల కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ అంబేద్కర్ వర్ధంతి జయంతులకే మన పరిమితమైనటువంటి మనము ఇప్పుడు వారం కూడా మరి 163వ వారం జరుగుతుంది. మరి నుంచి కంటిన్యూగా కూడా ఆపకుండా మరి అరుణ్ కుమార్ గారు ముందుండి ఈ యొక్క కార్యక్రమాలు జరిపిస్తున్నారు. మరి బుద్ధుడు గురించి ఈరోజు జయంతి గురించి జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా బౌద్ధ మతం అనేది మరి ఆనాడు అంబేద్కర్ గారు కూడా ఏదైతే నేను పుట్టింది హిందూ మతం కానీ చనిపోయేటది మాత్రం హిందూ మతంలో ఉండనని చెప్పిండు. మరి దాంట్లో ఆయన 5 లక్షల మందితో బుద్ధిజంలో చేరడం జరిగింది. మరి ఆనాడు బుద్ధిజం అనేది చాలా పవర్ఫుల్గా ఉండే, మరి రాను అది తగ్గిపోవడం జరుగుతుంది. మరి చాలా దేశాలలో బుద్ధిజం అనేది ఉన్నది. మరి చైనాలో కూడా ఇప్పటికి కూడా బుద్ధిజం పెద్ద భాగంలో ఉన్నది, జపాన్లో ఉన్నది, శ్రీలంకలో ఉన్నది, చాలా దేశాలలో బుద్ధిజం కూడా ఉన్నది. ఈ బుద్ధిజం అనేది ఎందుకంటే డౌన్ చేసినట్టే ఆనాడు బుద్ధిజం వైపు చాలామంది పోతున్నారని చెప్పి ఈ బ్రాహ్మణిజం అయితే భారతదేశంలో ఉన్న 80% జనాభా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలోనే అందిస్తున్నాం కూడా తెలియజేస్తున్నాను. అలాగే భారత రాజ్యాంగం కోసం ఒక చిన్న గొప్ప విషయం చెప్పి ముగిస్తాను మిత్రులు. ఈరోజు మనం అందరం మత గ్రంథాలు చూసుకుంటే హిందూ మత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఆ హిందూ మత గ్రంథాలు కానీ, ముస్లిం మత గ్రంథాలు కానీ, వేరే ఇతర ఏ మత గ్రంథాలు కానీ, ఏ మత గ్రంథాలైనా వాళ్ళు చదివి నేర్చుకొని దాన్ని
అనుసరించాలి. కానీ భారత రాజ్యాంగం ఏదైతే ఉంటుందో భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేని వ్యక్తికి కూడా భారత రాజ్యాంగం వర్తిస్తుంది. అంటే అది భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం కూడా తెలియజేసుకుంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటాను. ప్రభుత్వ భారత్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో నేను అంబేద్కర్ గారికి పూలమాల కార్యక్రమానికి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా అరుణన్న గారికి, అదేవిధంగా వాళ్ళ బృందానికి, అదేవిధంగా పెద్దలకు, అదేవిధంగా మేకల దాసన్న గారికి, అదే నాతో పాటు ఎన్ఎస్ఐ డిస్ట్రిక్ట్ సెక్రటరీ మా శివాజీ నాయక్ గారికి, మరి ఎన్ఎస్ఐ బృందానికి, ఇక్కడ విచ్చేసిన పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నరసింహరావు గారికి, అదేవిధంగా అశోక్ గారికి, అదేవిధంగా పెద్దలందరికీ, అదేవిధంగా ముఖ్యంగా శ్రీనివాస్ గారికి, అదేవిధంగా బుద్ధుని గురించి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిన సచిన్ గారికి ఈ వేదిక ద్వారా అందరికీ నన్ను ఇక్కడ పిలిపించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అంబేద్కర్ గారికి మనకు వర్ధంతికి జయంతికే కాకుండా మొట్టమొదటిసారిగా నేను గట్కేసర్లో ఈరోజు ఇక్కడ చూస్తున్నాను. ప్రతి వారం ఒకరిని గెస్ట్గా పిలిచి వాళ్ళ గురించి ఎవరైనా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం కానీ, అదేవిధంగా బుద్ధుడు కానీ, అదేవిధంగా అన్నట్టు కాశీరామ్ గారు కానీ, ఇలాంటి గొప్ప వారి మేధాల గురించి ఇక్కడికి పిలిపించి వాళ్ళ గొప్పతనాన్ని అందరికీ చాటింపి చెప్పడం, ఇది మన అన్నవారి మిగతా బృందానికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్న. మనము ఏదైతే అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం రాసిండో ఆ రాజ్యాంగం ద్వారానే ఎంతోమందికి లబ్ధి చేకూరుతుంది, ఎంతోమందికి జాబులు కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆయన రాసిన రాజ్యాంగంతో చాలామంది లబ్ధి పొందుతున్నారు. కాబట్టి మనం ఏదో ఇక్కడ విగ్రహం ఉంది కదా, విగ్రహం చూసినంత మాత్రాన విగ్రహం చూసి అలా విగ్రహం అనేది ఎందుకు పెడతారంటే వాళ్ళు చేసిన గొప్పతనాన్ని స్మరించుకొని వాళ్ళు నడిచిన బాటలో మనం కూడా నడిచి నేర్చుకోవాలని విగ్రహాలను పెడతారు. కాబట్టి ఆ విగ్రహాలను చూసి మనం స్మరించుకొని వాళ్ళు రాసినట్టు వాళ్ళ అన్నీ మనం ఏవైతే రాస్తారో అవన్నీ అన్ని సక్రమంగా నిర్వహించి మనతో పాటు వచ్చే జనరేషన్ కూడా విద్యార్థులకు కూడా ఈ రకంగా మనం నేర్పించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు అన్నవాళ్ళు తీసుకున్న కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం. ముఖ్యంగా అంబేద్కర్ గారికి పూలమాల కార్యక్రమం ఒక్కొక్క వారం గురించి వాళ్ళ గురించి స్మరిస్తున్నారు. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన అన్నవాళ్ళ మిత్రబుద్ధ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పంచశీలాలు అంటే జీవులను చంపరాదు, దొంగతనం చేయకూడదు, విచ్చలవిడిగా లైంగిక సంబంధాలు పెట్టుకోకపోవడం, అబద్ధాలు చెప్పరాదు, మెదడును మత్తుగా మార్చే పదార్థాలను తీసుకోకపోవడమే గౌతమ బుద్ధుడు బోధించిన ఈ బోధనలో ఈ 4 అతని ప్రిన్సిపల్స్. అంటే అతని ప్రిన్సిపల్స్ 4 ప్రిన్సిపల్స్. గౌతమ బుద్ధుడు దాదాపు ఒక 40 సంవత్సరాలు ప్రపంచం మొత్తం తిరిగి తన బౌద్ధ మొత్తాన్ని మొత్తం ప్రపంచం అంతా చాటి చెప్పాడు. బుద్ధుడి సిద్ధాంతాలను ప్రజల్లోకి భాషల్లో అంటే వాడుక భాషల్లో ఉంటే మనం మాట్లాడేది ఏదైనా సామాన్య ప్రజలకు అందుతుంది, తెలివి ఉంటుంది. అలాగే ఎవరైతే రాజులు ఉంటారో వాళ్ళకి కూడా కొంచెం ఈజీగా అండర్స్టాండింగ్ అంటే మంచిగా అర్థమయ్యేలా ఆ భాషలో రాయడం జరిగింది. మన దేశ చరిత్రలో చెప్పాలంటే మొత్తం ప్రపంచంలో చరిత్రలో సామాజిక ఆధ్యాత్మిక విప్లవం ఏదైనా ఉందంటే అది బుద్ధిజం మాత్రమే. దాని తొలి విప్లవకారుడు గౌతమ బుద్ధుడు. ఏదైతే ఈ విప్లవం తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అది దాకా బుద్ధుడే. తాను ఇప్పుడు ఈ బోధనలు ఏవైతే పెట్టాడో అంటే అతను మాత్రము ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ ఏదో నేను ఇట్లా రూల్స్ పెట్టినా అంటే మనకు తెలిసినంత మంది వచ్చి రూల్స్ ఎవరైనా పెడతారు కానీ దాన్ని పాటించడం గొప్పవాడు. అలాగే ఇప్పుడు తదాక గౌతమ బుద్ధుడు కూడా అతను ఒక సామ్రాజ్యానికి రాజు. ఆ రాజు ఆయన ఏవైతే రూల్స్ పెట్టిండో ఆ రూల్స్ ప్రజల కంటే ఫస్ట్ ఈయనే పాటిస్తాడు. సో అట్లా ఇలా చేయడం జరిగింది. బౌద్ధులు బౌద్ధులు అంటే ఏంటంటే ఒక భిక్షం ఎత్తుకోవడానికి పోతారు ఒక రాజ్యం నుంచి ఇంకో రాజ్యం. తర్వాత ఎవరైతే దీనికి ఫౌండేషన్ వేసిండో అశోక చక్రవర్తి కూడా చాలా దేశాలలో బౌద్ధ స్థూపాలు జరిపించిండు. మరి చాలా గొప్పగా బౌద్ధాన్ని గురించి ప్రచారం చేయడం జరిగింది. మరి ఆయన తర్వాత ఇంకెవరు ముందుకు రాలేదు. ఆయన చేసిన కట్టడాలు కూడా పావస్టర్ అయితే ఎవరు ఉంటాడు ఆయన ఆ కట్టడాలన్నీ కూలగొట్టడం జరిగింది. బౌద్ధుని ఆనవాళ్ళు లేకుండా చేయాలనే ఉద్దేశంతో అన్నీ కూలగొట్టడం జరిగింది. అదేవిధంగా మరి ఆనాడు ముస్లిం కూడా కొంతమంది చిన్న బౌద్ధుని పుస్తకాలన్నీ తగలబెట్టడం జరిగింది. అది సుమారుగా 2 నెలలు తగలబడినాయట. ఇంకా అన్ని బుక్స్లు ఉన్నాయి. పెద్ద సామ్రాజ్యాలు
కానీ పరిస్థితుల్లో ఉన్నటువంటి పరిస్థితి బౌద్ధ మతం ఎందుకనేది తెలుసు. మరి కోరికలు అనేది ఏవైతే మనిషికి ఉంటాయో ఆ కోరికలతో దుఃఖం వస్తుంది. ఆ దుఃఖంతో మనిషి క్షీణించిపోతాడు. కాబట్టి ఆ కోరికలను ఉండకుండా మరి ఆయన దయ్యాలు భూతాలు దేవుళ్ళ కోసం కాదు, ఆయన మనమే దేవుళ్ళము, మనమే అది మన జ్ఞానంతో పనిచేయాలనే ఉద్దేశంతో స్థాపించినటువంటి బౌద్ధ క్షేత్రం. మరి అటువంటి దాన్ని నాడు నటించాడు. మరి ఇప్పుడు మెల్లమెల్ల మళ్ళీ పుంజుకుంటుంది. మరి రాబోయే కాలాల్లో బౌద్ధం వైపు చాలామంది పోయే పరిస్థితిలో ఉన్నది. మరి అందుకే మనము ఈనాడు బౌద్ధం గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా మరి ఈనాడు అది ఒక చిన్న కథ చెప్తాను. ఒక సర్కస్ కంపెనీ ఉందట. సర్కస్ కంపెనీ ఉంటే దానికి రాను ఆధారం తగ్గిపోయింది, లాస్ వస్తుంటే ఆ సింహాలను ఎలుగులను మించలేక వాళ్ళు ఏం చేసినట్టే అడవిలో వదిలిపెట్టేసినారు. అడవిలో వదిలిపెట్టేస్తే ఆ వేట కుక్కలను సింహాలను చంపింది. అంటే సింహము వేట కుక్కలు చంపిందంటే వార్త, కానీ ఆ వేట కుక్కలు సింహాలు చంపిందంటే వార్త. అదేమో వార్త కాదు, ఇది వార్త అన్నమాట. మరి అట్లా ఏంటంటే మనం కూడా పిల్లలను ఒక సర్కస్ సింహాల్లాగా పెంచదు, మరి వేడ కుక్కల్లాగా పెంచాలి. ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గరికి వాళ్ళను పంపించి ధైర్యంగా ఉండేటట్టు చేయాలి. మరి అప్పుడు చేసినప్పుడే మరి వాళ్ళు కూడా ముందుకు వెళ్తారు, ధైర్యవంతులు అవుతారు. లేకుంటే పిరికి వాళ్ళు అయ్యి ఇంట్లో కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ప్రతి ఒక్కరము మరి మన పిల్లలను గట్టిగా ధైర్యంగా పెంచడం చేస్తే బాగుంటుంది. అదేవిధంగా చదువు కూడా నేర్పించాలి. అంబేద్కర్ అన్నట్టు చదువుకున్నోనికి ఎవరు నువ్వేంది అనే ప్రశ్నించే అధికారం ఎవరికి ఉండదు. వాళ్ళే ప్రశ్నిస్తారు, ప్రశ్నించే గుర్తు అవుతుంది. మరి అందుకే ప్రతి ఒక్కరిని మంచిగా చదివించి మన పిల్లలు మరి గొప్ప గొప్ప వ్యక్తులను చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వ భారత్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాను. సిద్ధార్థ గౌతమ్ అంటే గౌతమ సిద్ధార్థుడు పుట్టిన తర్వాత సిద్ధార్థుడికి రాజు చేయాలని చెప్పి సిద్ధార్థునికి అనేక రకమైన ప్రతి ఒక్క పనిలో కూడా నిష్ణాతులుగా చేసేది కదా. అంటే కర్ర సాములో కానీ కత్తి సాములో కానీ హార్స్ రైడింగ్ కానీ అట్లా ప్రతి ఒక్క దాంట్లో కూడా నిష్ణాతులుగా చేసే విధంగా సిద్ధార్థ గౌతముడు చేయడం జరిగింది. ఆ రకంగా సిద్ధార్థ గౌతముడు అట్లా అన్నిట్లో కూడా నిష్ణాతుడై అసలు ఆయన ఎవరు కూడా ఎదిరించే స్థాయి లేనంత అత్యున్నత స్థాయిలోకి ఆయన వెళ్ళిన తర్వాత ఆయనకి పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి చేసిన తర్వాత ఆయన రాజ్యంలో తిరుగుతున్న సందర్భంలో అక్కడ ఆ రాజ్యంలో ఒక ముసలి వ్యక్తి ఆయనకి పెరాలసిస్ వచ్చి ఆ పెరాలసిస్తో బాధపడుతున్నాడు. అదే ఆయన అలాగే మళ్ళీ తిరిగి ఆయన రాజ్యంలో వెళ్తున్న సందర్భంలో ఒక దగ్గర కులం అంటే ఒకరు వేరే కులంలో ఉన్నారని చెప్పి బ్రాహ్మణులు అక్కడున్న దళితులను వాళ్ళని కుల వివక్షతో చూడడం జరిగింది. అదే రకంగా వెళ్తుంటే ఆ రోజు అనే ఎవరైతే సిద్ధార్థ గౌతమ్ తండ్రి ఎవరైతున్నారో ఆయన అలా రాజ్యంలో ఎవరు కూడా బాధపడకుండా ఈ ఆరోగ్యంతో క్షీణించిన వాళ్ళందరూ కూడా వేరే రాజ్యాలకి పంపించే ప్రయత్నం చేయడం జరిగింది. అప్పుడు సిద్ధార్థ గౌతమ్ ఆ రాజ్యానికి వెళ్ళి అక్కడ కూడా చూసి వాళ్ళందరూ ఎందుకు ఈ రకంగా మనిషికి దుఃఖం అనేది ఎందుకు వస్తున్నది, ఆ దుఃఖం అనేది మనిషిలో నుంచి తీయాలి, ఏ రకంగా తీయాలని చెప్పి దాదాపు 7 సంవత్సరాలు ఆ దుఃఖాన్ని ఛేదించి ఆ మనిషిని విముక్తి మార్గం ఏదైతుందో విముక్తి మార్గం ప్రపంచంలో కనుగొన్న ఏకైక వ్యక్తి ఎవరున్నారంటే తథాగత గౌతమ బుద్ధులను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ రకంగా అంటే నేను సిద్ధార్థ గౌతముని 100% నేను ఆయన చదవడమే కాదు, ఆయనని పూర్తిగా ఆయన పాటలు నడవడం కూడా జరుగుతుంది. సిద్ధార్థ గౌతముడు ఆ రకంగా మనిషికి కోపతాపాలు లేకుండా, భావోద్వేగాలు లేకుండా, దేనికి రియాక్ట్ కాకుండా ప్రతిదానికి సమాధానంతోనే ఆయన ప్రతిదానికి కూడా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఆ రకంగా సిద్ధార్థ గౌతముడు ఈరోజు ప్రపంచంలో ఉన్న పెద్ద మతాలు ఏవైతున్నాయో క్రిస్టియానిటీ కంటే ముందు ఈరోజు ముస్లిం
ఏదైతే ఉన్నదో ముస్లింల కంటే ముందు ఏదైనా మతం ఏదైనా ఉన్నదంటే ప్రపంచంలో అది బౌద్ధ మతం అని కూడా సభాముఖంగా తెలియజేసుకున్నాం. ఆయన నడిచిన జీవన విధానం అయితే ఇది అత్యున్నతమైన మార్గం. ఈ మార్గాన్ని అందరూ అనుసరిస్తే అందరూ కూడా ఆ అత్యున్నత మార్గం ఎన్లైట్మెంట్కి వస్తారని చెప్పి ఆయన బోధించడం జరిగింది. అందులోనే తీసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా మన మేఘలాస్ గారు చెప్పినట్టు దాన్ని భారతదేశంలో బుద్ధుడి తర్వాత దాన్ని ఎవరైనా ముందుకు తీసుకెళ్ళాలంటే సామట అశోక చక్రవర్తియే. ఆ సామట అశోక చక్రవర్తి భారతదేశంలోనే కాదు ఇది ప్రపంచ వ్యాప్తంగా వెళ్ళాలని చెప్పి ఆ బౌద్ధానికి సంబంధించిన భిక్షులను ప్రపంచ దేశాలకి పంపించడం జరిగింది. ఆ పంపిస్తే దేశాలకు అనుగుణంగా ఈరోజు మనం చూసుకుంటే శ్రీలంకలో కానీ, బర్మాలో కానీ, నేపాల్లో కానీ, జర్మనీలో కానీ, జపాన్లో కానీ, ఇట్లా ఈరోజు ఫ్రాన్స్లో కానీ ఈరోజు ఈ దేశాలు జపాన్, ఫ్రాన్స్ మన భారతదేశానికంటే ఆర్థికంగా ముందున్నాయి. వాళ్ళు మన తెలంగాణ రాష్ట్రంలో కంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న జనాభా కూడా ఉంటారు. కానీ ఇంత ముందుకు ఉన్నాయంటే ఆ ఒక జీవన విధానం ద్వారానే వాళ్ళంత ముందుకు ఉండగలుగుతారు. ఈరోజు భారతదేశానికి కానీ ప్రపంచంలో మన భారతదేశంలో ఉన్న మనువాదం ఏదైతే ఉన్నదో